సణుక్కునకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తా ఉంది. ఇది కూడా మనం చేసే ఆరాధనలో ఒక భాగం అనేది మనం గుర్తించాలి. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని. దేవుణ్ణి ఎంత ఘనంగా ఎంచుకుంటున్నామో మనం వేసే కానుకను బట్టి ఆ కార్యము మనల్ని గురించి సాక్ష్యమిస్తుంది. అయితే ప్రభువు పేరట గిన్నెడు నీళ్ళిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యం సెలవిస్తా ఉంది కదా. మరి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన వంతులో మనం నిలబడితే మరి ఇంకెంత ప్రతిఫలం పొందుకుంటాము? ఈ కార్యాన్ని ప్రతిఫలం పొందుకుంటామని కాదు గాని నిత్యము మన భారం భరిస్తున్న మన తండ్రి అయిన దేవుడు స్తుతినందునుగాక అంటూ మనము సమర్పించే కానుకలు దేవునికి స్తుతి చేస్తూ వేసినప్పుడు అవి దేవుని దృష్టికి చాలా విలువైనవిగా ఉంటాయి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.